అది ఉద్యోగమైన అది ముఖ్యమైన అది పూర్తిగా నూతన మా మాట్లాడండి రేపు మాట్లాడుకోండి. ఇంత నూతన సంవత్సరంలో ఇంత 31 తారీఖు ప్రారంభమైతే ఈరోజు మన దేవాలయం దాకా 6 గంటలు పరిస్థితులు చూస్తున్నాం. వారి ముందున్న స్వరూపం కరెక్ట్గా ప్రతిపడి కళాస్వరూపుడు హైదరాబాదు సంగారెడ్డి మాకు పెట్టుకున్నాం. మాకు ఈరోజు మొత్తం పెడతాము. కానీ మా ఆచార్యులు సంజీవ్ స్వామి మన బోధన పెట్టడంలో మా ఆచార్యులు పరిస్థితి చేసి మా ఆచార్యులు చక్కగా మా ఒక శ్రేణి ఉన్నారు. మా వచ్చినటువంటి స్వాములు భక్తులు అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు వారి విశేషమైన విద్యాకారానంతరం బుధవారం నవగ్రహంలో 9 గ్రహం ఉంటాయి. ఇక బుధవారం అంటే బుధుడే మనకు మంచి ఆలోచన, మంచి సంపాద్యం, పిల్లలు, చదువు, పెళ్లి, వ్యాపారం, సంసారం అన్నింటికీ బుధ గ్రహం చేస్తూ ఉంటారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన అయ్యప్ప స్వామి వారికి బుధవారం అభిషేక ప్రియుడు, శనివారం అలంకార ప్రియుడు. కాబట్టి సత్యస్వరూపుడైన స్వామివారి ప్రతిష్ట చేసి ప్రాణ ప్రతిష్ట చేసి ఈ ఊరికి అయ్యప్పని పుట్టేసి ఈ రోజుకి ఒక మండలం 40 ఏళ్ళు అవుతా ఉన్నది. తేజోమయమైన బ్రహ్మచారి పూజ చేస్తా ఉన్నారు. మనస వాచ కర్మణ స్వామికి ఆత్మ సంపంతో విద్య తెలుసు, విద్య తెలియదు. కానీ ఆత్మ సంపం చేస్తా ఉన్నారు స్వామివారికి. వాళ్ళకి తల్లిదండ్రులు అనుగ్రహమే ఇందుకు చిన్న వయసులో అయ్యప్ప స్వామి పూజకి వచ్చేది చూసి ఆనందం ఉంది. అంటే లోపల పోతే మాకు తెలిసిపోతుంది స్వామి జరిగి చూస్తున్నారా, ధూపం దేవుడు ఏం చేస్తున్నారా, యజమాని ఏమో కష్టం విషయం అట్లా కాదు, దానికి బాధ్యత తీసుకోవడానికి తెలిసిపోతాయి. కాబట్టి చాలా విశేషమైన స్వామివారికి మంచి చేస్తూ ఉన్నారు. అందరూ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధిని కోరుకుంటాం. 225కు ఏ నక్షత్రం ఏ ఒక్క రాశి సమయం బాగలేదు. దానికి సమయం బాగాలని ఏం చేయాలి? 100 మైలు పోయింది 2 మైలు కావాలంటే దైవ ఆరాధన చేసుకోవాలి. దైవబలం కావాలి. దైవబలం కావాలని అట్లా దైవ ఆరాధన చేస్తారు. క్షేత్ర దర్శనం, నామస్మరణం, నామ సంకీర్తనం. ముఖ్యంగా ఆడవాళ్ళు ఉదయం సాయంకాలం ఇంట్లో దీపం పెట్టుకోండి. కృష్ణనామం, రామనామం, ఏమో నామం చెప్పుకోండి స్వామివారికి. ఈ టీవీ స్క్రీన్ కొట్లాట్లా ఇట్లా చూడకుండా టీవీ ఆన్ చేస్తే యాక్సిడెంట్ మంటలు ఇది నడుస్తూ ఉంటుంది. అది చూడకుండా పిల్లలు కలిసి చేస్తూ మాట్లాడుకుని నామం చెప్పండి. గోవిందనామం, శివనామం, రామనామం, కృష్ణనామం, అయ్యప్ప నామం, అమ్మవారి నామం ఏం నామం చేస్తూ ఉండండి. తల్లిదండ్రులు పిల్లలకి ముఖ్యంగా మన ఆచారం ఏంటి, అనుష్ఠానం ఏంటి, పూజ ఏంటి, ప్రదర్శనం ఏంటి, పండుగ ఏంటి అన్ని నేర్పియండి. ప్రతి వాడు ఇంట్లో ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో భగవద్గీత ఎవరిని ఉంటే 10 భగవద్గీత కొనేసి 10 మంది ఖర్చు పెట్టండి. ఆ ఒక్క భగవద్గీత ఇచ్చిన వాళ్ళకి భాగ్యం, తీసుకున్న వాళ్ళకి మహాభాగ్యం. మీరు చదవాలని అవసరం లేదు. ఇంట్లో భగవద్గీత బుక్ ఉంటే మీకు బుక్ ఒకటి దేవతలు ఉండలేక శాస్త్రం మాట. కాబట్టి భగవద్గీత పట్టుకోండి. మీ యొక్క కుటుంబంకు లక్ష్యం దాకా ఉంటుంది. ప్రతి మన పిల్లలు చూపించండి ఏం బుక్ ఇది, ఎందుకు బుక్ ఇది చూపించండి. వేరే మదర్స్ చూడండి, చిన్న పిల్లలే వాళ్ళు బుక్ చూపిస్తారు, నేర్పిస్తారు. 7 years బైఘాట్ అయిపోతా ఉంటాయి. కాబట్టి మీ పిల్లలకు భగవద్గీత బుక్ పెట్టుకోండి. పిల్లల క్లాస్ కూడా వారం 1 గంట మన ఇస్కాన్ వాళ్ళు ఫ్రీగా క్లాసులు ఇస్తున్నారు. మన ఆచారం నేర్పండి, అనుష్ఠానం నేర్పండి. అయ్యప్ప స్వామి దేవాలయం ఉంటే ఈ గ్రామంకే గ్రామ రక్షణ. మొదట సమయం చెప్పాను, ఈ 41 రోజులు మీరు కొంచెం పాజిటివ్ అని చూడండి. 1 సంవత్సరం మీరు చూడండి, దశ తిరిగి దిశ మారిపోతాయి ఈ యొక్క గ్రామం మొత్తం. విషయమైన అయ్యప్ప స్వామిని అందరూ అక్కడ మాల తీయండి. చెడ్డ అలవాట్లు ఉంటే మానేయండి. మీరు ఒక అయ్యప్ప స్వామి భక్తులుగా ఇంట్లో, వీధిలో, గ్రామంలో మీకు మర్యాద ఉంటుంది. అదే మర్యాద మీకు కాపాడు.
పాటు ఒక మాదిరిగా ఉండాలి. ఈ బాబు చూడు అయ్యప్ప మానేస్తున్నారు, చక్కగా తెచ్చిస్తున్నారు, వచ్చిన చాలా బాగుంది. ఆ మాల పెద్ద బట్టలు కట్టేసి ఇంటికి పట్టుకుని మీ ఇంటికి దుశ్శక్తి రాదు. నాకు ఎప్పుడు పూజ చేసేసి వచ్చిన తర్వాత పారేస్తే కాలు చెప్తారు, గాలి పడతారు. మీకు చదువుకున్నపై పరీక్ష రాస్తే ఏం చెప్తే మార్కులు అట్లా 0 మార్కు వస్తుంది. మాల జాగ్రత్త పెట్టుకోండి, బట్టలు జాగ్రత్త పెట్టుకోండి, ఇరువుడి బాగా జాగ్రత్త పెట్టుకోండి. మా మాల 45 సంవత్సరం 52 సంవత్సరం ఇదే మాల మాకున్నది. మాల జాగ్రత్త పెట్టుకోండి. అందరూ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి. కొంచెం ఆలస్యం అయిపోయింది, ఏమనుకోండి. మన శ్రీనివాస రెడ్డి స్వామి కమిటీ వాళ్ళందరూ ఎంతో అయ్యప్ప స్వామి వచ్చినట్టు అందరి ముఖం మారిపోయింది. ప్రతిష్టా సమయం చూస్తాను. ఇప్పుడు అందరికీ మా ఊరికి అయ్యప్ప స్వామి వచ్చారు, మాకు ఇంకేమీ లేదు, అన్ని అయ్యప్ప సంస్థలు అందరూ సంతోషంగా ఉన్నారు. అందరూ ఐక్యమిత్తంగా శ్రీనివాస రెడ్డి కాదు, వాళ్ళ భార్య కాదు, వాళ్ళ పిల్లలు కూడా స్వామికి అంకితం అయిపోయారు. అంత భక్తి, సత్తా, విశ్వాసం, నమ్మకంతో ఉన్నారు. మాకు ఉంటే మహాభాగ్యం ఉంది. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. మీ స్వామివారికి దీపం నేను చూసుకోండి. చూస్తే కేవలం స్వామి ఉన్నారా వస్తుంది. ఇది చూడండి, ఈ యొక్క శుభ సమయంలో అట్టంగోడి రాజీనాలు కొత్తపురై ఎనిమిది ధర్మశాస్త్ర తర్వాత అయ్యప్ప స్వామికి విశేషం పూజ చేస్తూ ఉంటాయి. కలసడం సాయ సత్యం అదే ముహూర్తంలో మనం చేస్తాం. చాలా మంది గురుస్వామి వచ్చారు, రామస్వామి వచ్చారు, శ్రావణ స్వామి వచ్చారు. మంచి ఎన్నో యాగం చేసుకున్న మార్గమే మనం చేస్తాము. కాబట్టి చాలా విశేషమైనది. ఒక్కసారి ఉత్తరాయణంలో ఆయనకి ఒకసారి ఆశ్లేష బలి ఒకసారి చేయండి. ఆ స్వామి చేస్తారు. ఆశ్లేష బలి చేస్తే నాగదోషం, సర్పదోషం, పిల్లలు లేకున్న వాళ్ళకి అన్నిటికీ మంచి ఒక ఆశ్లేష నక్షత్రం రోజు ఉత్తరాయణంలో చేయండి. మన గ్రామానికి చాలా మంచిది. మీకు మాకు అవకాశం ఇచ్చారు. అందరికీ కమిటీ వాళ్ళు అల్పాహారం పెట్టుకున్నారు. ఈ యొక్క పరిపాట పాడేటప్పుడు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉంచుకొని మీరు చక్కగా మీ కోరిక ఏముందో స్వామితో పాత్రలు పెట్టుకోండి. పిల్లలు లేకుండా వాళ్ళు మంచి పాత్రలు పెట్టుకోండి. భజన వాళ్ళు కూడా కొత్త దేవాలయం కొత్తవి చెప్పేది ఊరుకుంటారు. ఎంతో సందర్భం పక్క వాక్యం చాలా బాగా ఉంటారు. వాళ్ళకు ధన్యవాదాలు. ఇంకా పైకి మాకు ముందు నెక్స్ట్ చెప్పండి. మాతో మీరు భజన పాడండి. మంచిగా పైకి రావాలంటే గురుస్వామి ఎక్కువ పెరుగుతూ ఉండాలి, స్వామి పెరుగుతూ ఉండాలి, మన విద్య పనులు నేర్చుతూ ఉండాలి. స్వామి సమయం అంబాసడి తర్వాత ఉదయవంతులు చేస్తాను. అంతా కలిసి చెప్పండి. ఆడవాళ్ళు మాత్రం చెప్పండి. మీ బాబుకి పెడతాం శ్రీశక్తి ఎట్లా చెప్పండి. ఆడవాళ్ళు మాత్రం ముగాలు మాత్రం చెప్పండి. అందరు కలిసి చెప్పండి. జ్యోతికి అందరూ గుర్తు చేసుకోండి. పెద్దపాలెం పోయే వాళ్ళకు వాళ్ళు పాస్ ఇస్తున్నారు కాబట్టి డైరెక్ట్గా మీకు 10 గంటలు దర్శనం చేసుకోవచ్చు. చిన్నపాలెం పోయే వాళ్ళకు 5 గంట 8 గంట క్యూ ఉంటుంది. పెద్దపాలెం చేస్తే వాళ్ళకి చాలా మంచిది. మీకు ఎనిమిది నుంచి అడుగుదా దాకా రోడ్ అయిపోయింది. అక్కడ ఎనిమిది తర్వాత పంపవాలి. అక్కడికి లెఫ్ట్ పోతే ఆటో వాళ్ళు తీసుకుపోతారు. అక్కడ మార్నింగ్ స్నానం చేస్తే మధ్యాహ్నం 1 గంటలో పంప వచ్చేస్తారు. మీకు ఆ వాతావరణం, ఆ చెట్టు, ఆ వాసన, ఔషధ చెట్టు ఇప్పుడు ఏమైతే మాకు ఎన్నో కోరిక, ఎన్నో మీటింగ్ చెప్పాను. ఇప్పుడు సఫలం అయిపోయింది. పెద్దవాళ్ళ గారికి 51 సంవత్సరం పోతారు. అట్లా స్వామి అనుభవం చూస్తూ ఉండండి. స్వామి మాకు ఈ సంవత్సరం అది మనకి లాస్ట్ పూజ. ఈ స్వామి ధ్యానం చేస్తున్న లాస్ట్ పూజ కాబట్టి మహాభాగ్యం అంటే కొత్త దేవాలయం ఒక మండలంలో మాకు భాగ్యం దొరుకుతుంది. అందరూ మాకు ఇచ్చిన కమిటీ వాళ్ళందరికీ ధన్యవాదాలు. మళ్ళీ మాకు పిలవాలి, మాకు అవకాశం కావాలి, అందరూ బాగుండాలి. లేకుండా అప్పుడు వచ్చి చూస్తా బాబా అన్ని 24 మనం వదిలేస్తున్నాం. ఈరోజు మనం పాదం పెట్టడం 225 కాబట్టి శుభ సమయంలో శుభముహూర్తం ఉండాలి.
చేసుకోండి. మీ గ్రామ గారు ధన్యవాదాలు. అందరూ బాగుండా మంచి పార్టీ చేసుకోండి. ఏ చెప్పండి స్వామి శరణ పునయ్యప్ప సింగరాయ